నారింజ కాయలు తయారైనాయండి మన మినీ గార్డెన్లో. ఫ్రెండ్స్ ఎన్ని కాయలు వచ్చినాయో ఇంకా కోతమని చూడండి ఫ్రెండ్స్. స్వీట్ లెమన్ కూడా వచ్చినాయండి ఫ్రెండ్స్ హార్వెస్ట్కి. చూడండి 2 కోతులు కూడా హార్వెస్ట్ చేస్తాం. అక్కడ అయితే వెళ్ళి చూసారా ఫ్రెండ్స్, స్వీట్ లెమన్ 6 కాయలు వచ్చినాయండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఆర్గానిక్గా పండించుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి. పెట్టి ఫెర్టిలైజర్ వేయం కదా, అందుకని కొంచెం కూరైనా ఏమో టేస్టీగా ఉంటుంది. లేకపోతే ఏదో కూరగాయలు దొరుకుద్దండి, దొండకాయలు, బీరకాయలు, వంకాయలు. చూడండి పచ్చిమిరకాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాం. ఇంతకన్నా మనకి సంతోషం వేరేది ఉంటుందా? చక్కగా టైంపాస్ అవుతుంది, ఏ ఆలోచనలు రావు, పిల్లలు మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చెర్రీ టమాటాస్ పోతున్నాయండి మన తోటలో. ఇగో కనకాంబరాలు గుత్తులుగా కాతున్నాయి, దేవుడికి పెట్టుకోవటానికి కూడా ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇది గ్రీన్ ఆనపకాయ అండి, మనమే సొంతంగా తయారు చేసుకున్నాం విత్తనాలు. ఇదేమో వైట్ ఆనపకాయ. చూడండి విత్తనాలు కూడా మనమే తయారు చేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఆనపకాయ పొట్లకాయ. చూడండి ఫ్రెండ్స్, ఆర్గానిక్గా పండించుకున్నాం కాబట్టి ఎంతో టేస్టీ అయిన కూరగాయలు ఇవ్వండి. బత్తాకాయలు, పచ్చిమిర్చి, టమాటా, తెల్ల వంకాయ, పరుపు వంకాయ, బీరకాయలు. చూడండి ఫ్రెండ్స్, స్వీట్ లెమన్ ఎంత బాగుంటాయో. స్వీట్ లెమన్, పొట్లకాయలు. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.